హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా అని చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ షేర్ చేయవలసిందిగా కోరుతాం. దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లు కోల్పోతాయనడం అవాస్తవం. మోదీ జనాభా నియంత్రణ పాటించడం వల్ల భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లను కోల్పోతాయన్న ప్రచారం నిజం లేదని మోడీ స్పష్టం చేశారు. ఇది కేవలం భయాందోళనలు సృష్టించేందుకు చేస్తున్న అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ పాలన ముగిసిపోతుందని, రాబోయే ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సో మొత్తం మీద జనాభా నియంత్రణ పాటించడం వల్ల భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లను కోల్పోతాయన్న ప్రచారంలో నిజం లేదని మోడీ స్పష్టం చేసినట్టుగా చూసుకోవచ్చు. సో ఎన్నికలంటేనే ఇది ఒక స్టంట్ ఉంటుంది అనమాట. సో ఏదో అసత్య ప్రచారాలు తీసుకురావడం కానీ, ఈనాడు నిజమైనటువంటి ఆలోచనతోని మనము ముందుకెళ్తే కనుక ఈనాడు ఏది డీలిమిటేషన్లో భాగంగా జనాభా ప్రాతిపదికన ఈనాడు గ్రామాలు ఎక్కువగా ఉండే, మండలాలు ఎక్కువగా ఉంటే ఒక రూలింగ్ వ్యవస్థ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి సో డీలిమిటేషన్లో ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా కావచ్చు, అధికారులకి కావచ్చు, సో ఈనాడు వర్క్ విషయంలో డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి ఈనాడు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఫోకస్ ఎక్కువ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధమైనటువంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దు. సో ఖచ్చితంగా ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మోడీ చెప్పడం జరుగుతుంది. సో కేరళలో చూడాలి ఈనాడు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, మరి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ వస్తే ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయో కూడా చూడాలి. భారత్కి వస్తున్న ఇరాన్ చమురు నౌక చైనాకు మళ్లింపు. అసలు కారణం ఇదే. ఇరాన్ ముడి చమురును మన దేశానికి తీసుకువస్తున్న ఒక నౌక ప్రయాణం మధ్యలో రూట్ మార్చి చైనాకు వెళ్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గమ్యస్థానం మారడానికి చెల్లింపులు కారణమని వాటి సారాంశం. దీనిపై తాజాగా భారత పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్పందించింది. నౌక దారి మళ్లడానికి ఆ చెల్లింపులు కారణం కాదని స్పష్టం చేసింది. చమురు వాణిజ్యం ఎలా జరుగుతుందో తెలియకుండానే కొందరు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. నిర్వహణపరమైన సౌలభ్యాలు, ట్రేడ్ ఆప్టిమైజేషన్ భాగంగా కొన్నిసార్లు నౌకలు గమ్యస్థానాలు మార్చుకుంటాయని వివరించింది. సో మొత్తానికి ఈనాడు భారత్కు వచ్చేటటువంటి చమురు నౌక చైనాకు వెళ్ళినట్టుగా ఇక్కడ వార్తా కథనాలు వచ్చేటటువంటి ప్రతిదాన్ని నమ్మేటటువంటి సిచ్యువేషన్ లేదు. సో ఈనాడు ఇది ఒక సోషల్ మీడియా అంటేనే డైవర్ట్ అయిన వీడియోస్ పెట్టేసి ఈనాడు ప్రజలని ఆందోళన గురి చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి అసలు వాటిని నమ్మదు. సో ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా మాత్రం అన్ని అందించేటటువంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి స్వాధీనం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 50 లక్షల విలువైన గంజాయితో పాటు 72,500 నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయానికి యత్నించిన 4గురిని అరెస్టు చేశారు. తుని నుంచి రైలులో హైదరాబాద్, ముంబైకి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సో టోటల్గా ఈనాడు బండ్ల మీద, వెహికల్స్ మీద పోతే పట్టుకుంటున్నారని చెప్పేసి ట్రైన్లలో కూడా సప్లై చేస్తున్నారు గంజాయిని. సో ఉన్నటువంటి సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం, సో ఉన్నటువంటి మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించినటువంటి కార్యక్రమం చూడొచ్చు. సో ఈనాడు ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది అనేది ఆలోచించాలి. కాబట్టి ఈనాడు రైల్వే పోలీసులు కూడా పటిష్టంగా ఆ ట్రైన్లలో తనిఖీ నిర్వహించి రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. బాసరా మాస్టర్ ప్లాన్ కు సీఎం రేవంత్ ఓకే. బాసరా ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న బాసరా సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 225 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. సో బాసరా మాస్టర్ ప్లాన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఓకే చేసినట్టుగా చూడవచ్చు. 225 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు, 6న బాసరా ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. సో 225 కావచ్చు, మళ్ళీ ఇంకా పెరగొచ్చు కూడా కన్స్ట్రక్షన్లో భాగంగా. ఇది చెప్పలేము, ఇక గవర్నమెంట్ పని కాబట్టి. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి. జస్టిస్ బివి నాగరత్న. ఖచ్చితంగా రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి అంటూ జస్టిస్ బివి నాగరత్న గారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైంది. కేటీఆర్ కేతనపల్లి, ఇబ్రహీంపట్నం పీఠాలు బీఆర్ఎస్ కైవసం కావడం హర్షణీయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అధికార కాంగ్రెస్ ఎన్ని అరచకాలు చేసినా ఆ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుందన్నారు. అణచివేత, ఆ ప్రజాస్వామిక చర్యలకు రాష్ట్రంలో తావులేదని ఈ తీర్పు స్పష్టం చేసింది. సో ఆ కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైంది అంటూ
ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు, మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు, బై ఎలక్షన్స్ అప్పుడు, జూబ్లీస్ కావచ్చు, ఇటు కంటోన్మెంట్ కావచ్చు, ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారంటే ఈనాడు అయినా కానీ 70% వరకు కాంగ్రెస్ గెలిచినట్టుగా మనం చూడొచ్చు. సో ఇది కేతనపల్లి, ఇబ్రహీంపట్నం పీఠాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుందని కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి సో ఏ విధమైనటువంటి రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి, సో ప్రజలకి ఏ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ జరిగిందో కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి సో మొత్తానికి ప్రజా తీర్పుని స్వాగతించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నాడు ప్రజలు వాళ్ళు మళ్ళా ఎక్స్ ఒఫీషియోతోనో, అధికారులతోనో, రాజకీయ నాయకులతోని కొంతమందితో కుమ్మక్కైపోయి సో డైవర్షన్ పాలిటిక్స్ జరగడం సో ఇక్కడ రావడం జరిగినట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి సో మొత్తానికి కాంగ్రెస్కి ఇప్పుడు జరిగేటటువంటి స్థానిక మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా వేచి చూడాల్సిందే. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా, ఓటింగ్ ప్రక్రియలో చేతులెత్తి క్రమంలో నిబంధనల విషయంలో ఎమ్మెల్యే బిజ్జు కాంగ్రెస్ కౌన్సిలర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయారు. సిఐడి విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మొత్తానికి ఈ సిఐడి విచారణకు కౌశిక్ రెడ్డి హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విచారణ ఏ విధంగా జరుగుతుందో అందరికీ తెలిసిన సంగతి. 6 గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. రాజీనామా సవాల్. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేసినట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. సో ఈనాడు 6 గ్యారంటీల్లో మాత్రం ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కొంత జాప్యానికి చేస్తున్నట్టుగా చూడొచ్చు. సో ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చాల్సిందిగా కోరుతాం. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే కేంద్రం పాలన. మహేష్ కుమార్ గౌడ్ గారు అంటా ఉన్నారు, ఈనాడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే కేంద్ర పాలన అన్నట్టు చెప్తా ఉన్నారు అనమాట. గజ్వేల్ ఘటన, రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే హరీష్. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు పార్టీ శ్రేణులు ర్యాలీగా ప్రవేశించారు. సో దాని మీద కొంచెం కౌంటర్ ఇచ్చినట్టుగా చూడొచ్చు హరీష్ రావు గారిని. సో మొత్తానికి ఏది ఏమున్నా కానీ ఈ ధర్నాలు ఇవన్నీ కాకుండా సామరస్యంగా ముందుకెళ్ళి సమస్యకు పరిష్కారం చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది అనమాట. ఈ దాడులు చేసుకోవడం, విమర్శించుకోవడం ఇదంతా ఆపితే జర బాగుంటుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.